ఇక వివరాల్లోకి వెళ్తే క్షయరహిత జిల్లాగా కాకినాడను మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మనం క్షయవ్యాధిని నిర్మూలిస్తామన్న నినాదంతో ఈ ఏడాది ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి మాట్లాడుతూ టీబీ రోగులు వ్యాధి నుంచి వేగంగా బయటపడాలంటే వ్యక్తిగత కృషితో పాటు సామాజికంగా నైతిక సహకారం కూడా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య, జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఎస్ చలమయ్య, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, వివిధ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒకసారి చూపించుకో ఎందుకు అని మనం సజెస్ట్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఈ లక్షణాలు ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలియాలి. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి దినోత్సవాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. క్షయవ్యాధి పెరుగుతుందా తగ్గుతుందా? డెఫినెట్గా తగ్గుతుంది. కాకపోతే ఎందుకు ఇంకా ఇంకా ఎందుకు మనం ఈ కాలంలో ఫుడ్ అంతా అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా మనం క్షయవ్యాధి కోసం మాట్లాడుకుంటున్నాం అంటే ఇంక్రీజ్డ్ స్మోక్ పొల్యూషన్. సో మనకి వాహనాల వినియోగం ఎక్కువైంది. దీనివల్ల కూడా వాతావరణ కాలుష్యం ఎక్కువైంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా మన పాత్ర ఉండాలి. ప్లస్ క్షయవ్యాధిని గుర్తించడానికి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కృషి చేసి మనకి మందులు కూడా ఫ్రీగా గవర్నమెంట్ వారు సప్లై చేస్తున్నారు. ఆ మందుల్ని తర్వాత క్షయవ్యాధిని నిర్ధారించడానికి తగిన టెస్టులు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద పిహెచ్సిస్. సో దీనికి వెళ్ళి మనం నిర్ధారణ చేసుకొని దానికి తగిన మందులు వాడితే ఇది నివారించదగింది వ్యాధి. రెండు ఏంటి అంటే ముందు దశలోనే గమనిస్తే తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా కూడా మనం నివారించవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలుసుకొని తక్కిన వాళ్ళకి దాని ఆవశ్యకతని వివరిస్తూ ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం.